హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఇవాళైతే నేను మీకు సింపుల్ అండ్ టేస్టీగా ఉండే 2 హోమ్ స్టైల్ రెసిపీలు చేసి చూపించబోతున్నాను. 2 అంటే ఏవో అనుకునేరు. దాల్ కిచిడి, దానికి కాంబినేషన్గా కడి. ఆరోగ్యానికి ఎంతో మంచిది, తేలిగ్గా జీర్ణమైపోతుంది. ఎండాకాలంలో, వర్షాకాలంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ మీల్ అని చెప్పచ్చు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే తేలిగ్గా ఎలా చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఈ కిచిడీకి మెయిన్గా కావాల్సింది పెసరపప్పు, బియ్యం. పెసరపప్పు ఎంత తీసుకున్నామో బియ్యం కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఈక్వల్ రేషియో 1:1. పెసరపప్పు బియ్యం 2 కలిపేశానండి. 2 కలిపేసి మీకు ఇక్కడ కొలత ప్రకారం చూపించడం కోసం ఒక మీడియం సైజు గ్లాస్లో పోస్తున్నాను. ఆ మీడియం సైజ్ గ్లాస్తో మిగతా కొలతలన్నీ ఉంటాయి. దాల్ కిచిడి కొంతమంది పొట్టు పెసరపప్పుతో కూడా చేసుకుంటూ ఉంటారండి. ఇష్టమైన వాళ్ళు పెసరపప్పు ప్లేస్లో పొట్టు పెసరపప్పు కూడా వేసుకుని చేసుకోవచ్చు. ఇదిగోండి, 2 కలిపి కరెక్ట్గా ఒక గ్లాసు నిండుగా వచ్చినాయి. ఈ గ్లాసుడు బియ్యం పెసరపప్పుల్ని ఒక బౌల్లోకి తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కొంచెం వాటర్ పోసి 1 గంట ముందుగా నానపెట్టి ఉంచుకోవాలి. ఇలా నానపెట్టి ఉంచడం వల్ల కిచిడి తొందరగా తయారవుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇక్కడ మనం నానపెట్టేటప్పుడు హాట్ వాటర్ పోసి కనుక నానపెడితే చాలా తొందరగా నానిపోద్దండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు త్వరగా కూడా చేసేసుకోవచ్చు. ఈ కిచిడి కోసం మెయిన్గా కావాల్సింది మీడియం సైజ్ ఉల్లిపాయ, మీడియం సైజ్ టమాటో, 3 పచ్చిమిరపకాయలు. 3టిని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి రెడీ చేసి ఉంచుకోవాలి. మరొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి, 3-4 వెల్లుల్లిపాయలైనా సరే తీసుకుని అన్నీ ఒలుచుకొని సన్నగా ముక్కలు కోసుకుని ఉంచుకోవాలి. ఇంకా కిచిడి చేయడం కోసం నేను ఇక్కడ హాట్ వాటర్ సిద్ధం చేస్తున్నానండి. 1 గ్లాసు బియ్యం పప్పులకి 5 గ్లాసుల వాటర్ ఇక్కడ వేడి చేయడానికి పెడుతున్నాను. ఇదిగోండి, ఈలోగా మనం నానపెట్టి ఉంచిన పప్పు బియ్యం కూడా బాగా నానిపోయినాయండి. ఈ కిచిడి పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి కడుపుకి హాయిగా ఉంటుందండి ఎండాకాలంలో. ఇంకా కిచిడి చేయడం కోసం పొయ్యి మీద కుక్కర్ని పెట్టి 3-4 స్పూన్స్ నెయ్యి, అలాగే కొంచెం నూనె, రెండింటినీ కూడా వేసి కాగనివ్వాలి. ఇష్టం ఉన్నవాళ్ళు నూనె కాకుండా మొత్తం నేతితో కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అసలు కిచిడి అంటేనే నెయ్యి ఈ కిచిడిలో ఎంత ఉంటే అంత బాగుంటుందండి, అంత టేస్ట్ కూడా ఇస్తుంది. మనం వేసిన నూనె, నెయ్యి కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్రని వేయాలి. జీలకర్రని బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ కిచిడీని అయితే సాదా సీదాగా ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా అతి తక్కువ వెజిటబుల్స్తో చేయడం వల్ల చంటి పిల్లలకు కూడా హ్యాపీగా తినిపించవచ్చండి. ఇంకా జీలకర్ర ఎర్రగా వేగిన తర్వాత మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని వేసి కొంచెం సేపు వేగించుకోవాలి. ఇలా బియ్యం పప్పుల్ని మనం వేసిన జీలకర్ర తాలింపులో వేయించటం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా బియ్యానికి పప్పుకి పట్టి చాలా బాగుంటుందండి. ఇలా వేయించే స్టెప్ మటుకు ఖచ్చితంగా చేయాలి, మిస్ అవ్వద్దు. ఎంతోసేపు అక్కర్లేదండి, 2-3 మినిట్స్ వేయించితే సరిపోతుంది. మనకెప్పుడైనా కడుపులో బాగాలేకపోయినా, అజీర్తిగా ఉన్నా, జ్వరంతో ఉన్నా, అలాంటప్పుడు ఇలాంటి కిచిడి కనుక చేసుకుంటే ఎంతో కంఫర్ట్గా ఉంటుందండి, స్టమక్కి హ్యాపీగా ఉంటుంది. దీని కన్సిస్టెన్సీ అయితే పలచగాను ముద్దగాను కాకుండా సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. ఇంకా పప్పు బియ్యం 2-3 మినిట్స్ వేగిన తర్వాత 1 స్టార్ అనాస పువ్వు అంటారు కదండి, అది ఒక్కటి వేసి వేగించుకోవాలి. అంత బియ్యానికి కూడా ఒక్కటే సరిపోతుందండి, అంతకు మించి మటుకు వేయకూడదు కూడా. ఈ కిచిడి అయితే ఇప్పుడుదేం కాదండి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలం నుంచి కూడా ఉంది. మొఘల్ కాలంలో అయితే అక్బర్ లాంటి రాజులు ఈ కిచిడిని బాగా తినేవారని మన చరిత్ర చెప్తోంది. పప్పు బియ్యాలు బాగా వేగిపోయాయండి, హాట్ వాటర్ కూడా రెడీగా ఉంది. హాట్ వాటర్ మొత్తాన్ని పప్పు బియ్యంలో పోసి కలుపుకోవాలి. ఈ కిచిడి ఉడికించడం కోసం కొంచెం వాటర్ ఎక్కువే పడతాయండి, అందుకే నేను 5 గ్లాసుల దాకా ముందే పోసాను. కానీ ఉడికించే కొద్దీ చిక్కపడిపోతుందండి, అది మైండ్లో పెట్టుకుని అవసరపడితే ఇంకో గ్లాసు వాటర్ కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు. ఉడికించేటప్పుడు కావాలంటే కొంచెం హాట్ వాటర్ పోసుకోవచ్చు, కానీ అండి
ముందు ఎక్కువ వాటర్తో ఉడికించడమే సరైన పద్ధతి. వాటర్ ఆల్రెడీ వేడిగా ఉండడం వల్ల వెంటనే ఉడికి పడుతుందండి. ఆ వెంటనే ఒక హాఫ్ స్పూన్ పసుపుని, తగినంత ఉప్పుని వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి 4 to 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ పూర్తిగా చల్లారే వరకు అలాగే వదిలేయాలండి. ఈలోగా కిచిడీకి కాంబినేషన్ అయిన కడీని ఎలా చేయాలో చూద్దాం రండి. కడీ చేయడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని 3 గెరిటెలు పెరుగుని వేసుకోవాలి. పెరుగు పూర్తిగా పుల్లగా ఉండక్కర్లేదండి, అలా అని చప్పటి పెరుగు కూడా కాదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఈ పెరుగులో 2 చెంచాల శనగపిండిని, ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసి కొంచెం వాటర్ పోసి మజ్జిగలాగా చిలకొట్టుకోవాలి. ఇదిగోండి, నేను ఆల్రెడీ నీళ్లు పోసి మజ్జిగ చేసి ఉంచాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పచ్చిమిరపకాయల కారం, తగినంత ఉప్పు కూడా వేసి కలిపి రెడీ చేసి ఉంచుకోవాలి. ఇలా విస్కర్తో కలిపితే శనగపిండిలో లంప్స్ ఏమీ లేకుండా పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు కడీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ పై ఒక గిన్నెను పెట్టి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న శనగపిండి మజ్జిగ మిశ్రమాన్ని అంతటినీ వేసి ఉడికించుకోవాలి. మనం వేసిన శనగపిండి కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కడీ ఎప్పుడు కొంచెం పలచగానే ఉండాలండి. మనం ఇడ్లీలోకి వాటిల్లోకి చేసుకునే శనగపిండి చట్నీలా అలా థిక్గా ఉండకూడదు. అందుకని వాటర్ పోసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. గరిటతో తిప్పుతూనే ఉండాలండి, శనగపిండి అడుగంటేస్తుంది లేకపోతే. ఇలా గరిటతో తిప్పుతూ ఒక 5-10 మినిట్స్ కనుక కలుపుతూ ఉంటే కడీ కొంచెం దగ్గర పడుతుంది. ఇదిగోండి, కడీ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీనికి ఇప్పుడు మనం ఒక మంచి అరోమాతో ఉండేటటువంటి తాలింపుని వేసి మరిగించుకోవాలి. తాలింపు వేయడం కోసం కడాయిని పెట్టి నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. 3 to 4 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా ఎర్రగా వేగించుకోవాలి. మనం ఇప్పుడు చేస్తున్న కడీ అయితే గుజరాతీ కిచిడీకి కాంబినేషన్గా ఉండే కడీ. వాళ్ళు ఈ కడీలోనే కొంచెం బెల్లం ముక్క కూడా వేసి స్వీట్గా చేస్తూ ఉంటారు. కానీ నాకెందుకో ఇందులో బెల్లం ముక్క వేస్తే ఆ స్వీట్నెస్ టేస్ట్ నచ్చక నేను వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న కడీ అయితే ఓన్లీ కిచిడీకి మాత్రమే కాదండి కాంబినేషను. స్టీమ్ రైస్కి, జీరా రైస్కి, రోటీకి, పుల్కాకి, తేప్లాకి, అంతెందుకండి జొన్న రొట్టికి కూడా ఇది కాంబినేషన్ అవుతుందండి. ఆవాలు జీలకర్ర బాగా వేగాక 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 లవంగాలు వేసి వేగించుకోవాలి. చెక్క లవంగం కూడా వేగిన తర్వాత బాగా కలుపుకొని 3-4 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసి వేగించుకోవాలి. ఇంగువ వేయటం వల్ల ఈ కడీకి మంచి ఫ్లేవర్ఫుల్నెస్ వస్తుందండి. ఇంగువ మాత్రం మానకూడదు. ఇప్పుడు ఫైనల్గా చిటికెడంటే చిటికెడు మెంతుల్ని కూడా వేసి కరివేపాకును కూడా వేసి వేగించి కడీలో కలిపితే కడీ రెడీ అయిపోయినట్లే. కడీకి మంచి తాలింపునిచ్చిన తర్వాత కూడా కడీని ఒక 2 to 3 మినిట్స్ పొయ్యి మీద పెట్టి మరిగించాలి. దానివల్ల ఆ కడీ అంతటికి కూడా మెంతులు, ఆవాలు, ఇంగువ ఆ వాసనంతా ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. ఇదిగోండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కడీ రెడీ అయిపోయినట్లే. మనం కిచిడీ కోసం పెట్టిన కుక్కర్ అంతా కూడా చల్లారిపోయిందండి. కుక్కర్ పైనంతా ఎంత నీట్గా ఉందో చూడండి. అస్సలు పప్పు కానీ వాటర్ కానీ పైకి పొంగలేదు. జనరల్గా ఎక్కువ వాటర్ పోసి చేసి ఉడికించుతున్నది పైకి పొంగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ మనం నెయ్యి, నూనె వేసి అందులో రైస్ అంతా వేసి ఉడికించడం వల్ల అస్సలు పైకి పొంగకుండా నీట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న కిచిడీకి ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు కిచిడీ తాలింపు కోసం ఒక బౌల్ని పెట్టి 2 to 3 స్పూన్స్ నెయ్యి వేసి తర్వాత అందులోనే నూనె కూడా వేసి కాగిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఎర్రగా వేగించుకోవాలి. ఆవాలు ఎప్పుడైనా సరే ఇలా చిటపటామని సౌండ్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందేనండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి వేగించుకోవాలి. తాలింపు శుభ్రంగా వేగిన తర్వాత
మనం ఇందాక కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయల్లో నుంచి సగం పైన వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుని బాగా వేగించుకోవాలి. మిగతా సగం అట్టి పెట్టుకోవాలండి, మళ్ళీ తర్వాత దాంతో పని ఉంటుంది. ఎంత వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత టేస్టీగా వస్తుందండి కిచిడి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు వేగిపోయాయండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేశాక కొంచెం సేపు వేగించుకున్నాక మనం ముందుగా తీసుకున్న టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన ఉల్లిపాయ మిశ్రమంలో ఒక హాఫ్ స్పూన్ పసుపుని, 2 to 3 స్పూన్స్ ధనియాల పొడిని కూడా వేసి వేగించుకోవాలి. ధనియాల పొడి కూడా వేశాక పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ధనియాల పొడి కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఎండు కారాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు, బియ్యం, కిచిడి మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. తాలింపు ఫ్లేవర్స్ అన్నీ కిచిడీకి పట్టే వరకు బాగా కలిపి 5-10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ ఉడికేసరికి కిచిడి చూడండి ఎంత థిక్ అయిపోయిందో. చల్లారేసరికి ఇంకా థిక్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక గ్లాసుడు హాట్ వాటర్ పోసి కలుపుతున్నాను. మనం బియ్యం పెసరపప్పులతో ఎక్కువగా పొంగల్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఫర్ ఏ చేంజ్ అవే ఇంగ్రీడియంట్స్తో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకుంటే కిచిడి 90% కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకొక 10% బాకీ ఉందండి. అదేంటంటే ఒక ప్యాన్ని పెట్టి నూనె ఆర్ నెయ్యి మన ఇష్టం ఏది కావాలంటే అది వేసుకుని ఇందాక మనం తాలింపులో వేయిగా మిగిలిన వెల్లుల్లిపాయల్ని ఇందులో వేసి బాగా రెడ్ కలర్ క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడైతే 4 స్పూన్స్ నెయ్యిని తీసుకున్నానండి. దాల్ కిచిడి అంటే ఎప్పుడైనా సరే నేతితోనే టేస్ట్ అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. నెయ్యి కూడా కాగిపోయిందండి. ఇదిగోండి ఇందాక వేయిగా మిగిలిన వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇందులో వేసి వేయించుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా ఈ మాత్రం అంటే ఇంత రెడ్ కలర్ క్రిస్పీనెస్ వచ్చే వరకు వేయించుకొని మనం రెడీ చేసి ఉంచుకున్న దాల్ కిచిడీపై వేస్తే దాల్ కిచిడి రెడీ అయిపోయినట్లేనండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దాల్ కిచిడి రెడీ అయిపోతుందండి. మేము ఈరోజు లంచ్కి ఇదే చేసుకున్నామండి. లంచ్కే కాదు, డిన్నర్, బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇంకా వేడి వేడి కడి, మిరియాల అప్పడాలు, కమ్మనైన కిచిడి, దీనికి తోడుగా కొంచెం పికిల్, తొక్కుడు పచ్చడి వేసి సర్వ్ చేస్తున్నానండి. ఈ మూడిటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పచ్చండి. మీరందరూ కూడా ఒక్కసారైనా సరే ఇది ట్రై చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పాలి. మనం ఈరోజు చేసింది దాల్ కిచిడి అయితే పాలక్ కిచిడి అని, మసాలా కిచిడి అని, వెజిటబుల్ కిచిడి అని రకరకాల కిచిడీలు కూడా ఉంటూ ఉంటాయి. కిచిడీకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే మన భారత ప్రభుత్వం దీన్ని ఇండియాస్ సూపర్ ఫుడ్ అని డిక్లేర్ చేసింది. కొంచెం తొక్కుడు పచ్చడి, మిరియాల అప్పడాలు, కడి, ఈ మూడిటితో కిచిడీని కనుక మనం తింటూ ఉంటే ఆ నెయ్యి ఫ్లేవర్తో పాటు వేగిన వెల్లుల్లిపాయ ముక్కలు క్రంచీగా తగులుతూ అబ్బబ్బబ్బా ఆ టేస్టే అదుర్సండి. నోట్లో అతి కమ్మని ఫీలింగు, సాఫ్ట్గా ఉన్న ఫీల్, ఈ ఫీల్ అంతా మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఇది చేసుకుని తీరవలసిందేనండి. నా ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.